Hey cuties, welcome back to my channel Tales of Prada. ఈ రోజు మనం రివ్యూ అవ్వబోయే మూవీ హరిహర వీరమల్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఎక్సైటెడ్గా మూవీకి వెళ్ళాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా ఇయర్స్ తర్వాత ఆయన స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా యాజ్ ఏ హీరో. అనిపించిందో నా వ్యూస్ అనేది నేను జెన్యున్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ హాఫ్కి వచ్చేస్తే ఫస్ట్ మూవీ స్టార్టింగ్ టైటిల్ కార్డ్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి. అండ్ ఆయన ఎంట్రీ సీన్ అయితే మాత్రం చాలా బాగుండింది. మంచి బీజిఎం ఇచ్చి అదంతా చాలా బాగుండింది ఎంట్రీ సీన్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ ఫస్ట్ హాఫ్లోనే కొల్లగొట్టినాదిలో సాంగ్ వస్తుంది అనమాట. యాక్చువల్లీ మూవీ ప్లాట్కి వస్తే నేను మొత్తం చెప్పను, స్పాయిలర్స్ ఇవ్వకూడదు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కాంటెక్స్ట్ ఏంటంటే ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని లేని వాళ్ళకి ఇవ్వడం అన్నమాట. సో ఈయన కొంచెం దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసి లేని వాళ్ళకి పేదవాళ్ళకి పంచడం అనేది ఆయన మోటో పరంగా బాగుంది. అండ్ ఔరంగజేబ్ని ఎలా కలిశారు, వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ ఎలా అవుతుంది అనేది స్టోరీ. ఓకే, స్టోరీ వైజ్ చాలా బాగుండింది, కానీ ఎగ్జిక్యూషన్ వైజ్ బాగుందా అంటే చూద్దాం. లెట్స్ గో. ఫస్ట్ హాఫ్ నాకు చాలా నచ్చింది ఇన్ ద సెన్స్ విఎఫ్ఎక్స్ కానీ అన్నీ ఫస్ట్ హాఫ్లో బాగున్నాయి. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. మనకి ఎక్కడ అంత తేడాగా కనిపించదు. అండ్ ప్రతి సీన్స్ కూడా కనెక్టివిటీ అనేది ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చెప్పాలంటే స్టోరీ బిల్డింగ్ మీదే వాళ్ళు ఫోకస్ చేశారు అండ్ చాలా బాగా కుదిరింది కూడా. అండ్ సెకండ్ హాఫ్కి వస్తే అసలు అర్థమైపోతుంది. ఫస్ట్ హాఫ్ క్రిష్ డైరెక్ట్ చేశారేమో, సెకండ్ హాఫ్ ఎవరో డైరెక్ట్ చేశారేమో అని తెలిసిపోతుంది. ఫస్ట్ హాఫ్లో బిల్డ్ చేసిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది సెకండ్ హాఫ్లో మొత్తంకి చాలా వరకు వదిలేశారేమో అనిపించింది. సో ఏవేవో కాన్ఫ్లిక్ట్స్ రావడం, సెకండ్ హాఫ్ చూస్తే నాకు మతిపోయింది లిటరలీ చెప్పాలంటే. ఆ విఎఫ్ఎక్స్ చూసి ఏదో ఏఐ టూల్లో పెట్టి చేసేసినట్టు చేశారు లిటరలీ చెప్పాలంటే. చాలా ప్లేసెస్లో పవన్ కళ్యాణ్ గారి ఫేస్ మార్ఫ్ చేసినట్టు ఈజీగా తెలిసిపోతుంది. చిన్న పిల్లోడిని అడిగినా చెప్పేస్తారు ఇది రియల్ ఫేస్ కాదు కదా అని. బాబీ డియోల్ గారు ఔరంగజేబ్లో చేశారు. సో బాగుంది. 38 minutes అలా ఉండే ఆయన పోర్షన్. హార్సెస్ మీద సీన్స్ ఉంటాయి. ఓకే, హార్స్ రైడింగ్ ఇదంతా. సో ఎలా ఉందంటే లిటరల్లీ చెప్తున్నా, పంచతంత్ర మూవీ కాదు, పంచతంత్ర సీరియల్లో వచ్చేది. అప్పుడు ఈటీవీలో చిన్నప్పుడు వచ్చేది. సో సండే వచ్చేది. దాని మీద గుర్రాలు బాగున్నాయి అనిపించింది లిటరల్లీ. వాళ్ళు గుర్రాల మీద ఎలా వస్తూ చూపిస్తారు కదా బొమ్మలు, అవే బాగున్నాయి అనిపించింది దీనికన్నా. చాలా కోపం వచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎందుకు ఇలా చేశారు, సెకండ్ హాఫ్ వల్లే మొత్తం సినిమా అంతా పోతుంది అని చెప్పేసి నేను చాలా ఫీల్ అయ్యాను. సెకండ్ హాఫ్ చూసి చాలా కోపం వచ్చింది కూడా. ఇంకేం చెప్తాం గాయస్, దట్స్ వాట్. మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పింది. అండ్ సెకండ్ హాఫ్లో ఏదైనా కొంచెం బాగుంది అంటే ఆ సాంగ్ ఉంటుంది కదా, నిధి అగర్వాల్దిను పవన్ కళ్యాణ్ గారిది. సో ఆ సాంగ్ బాగుందంతే. ఇంకా ఇట్ సీక్వెన్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ పవన్ కళ్యాణ్ గారి గెటప్ అయితే మాత్రం పర్ఫెక్ట్ యాప్ట్ ఉండే. అండ్ పవన్ కళ్యాణ్ గారు చాలా బాగున్నారు మూవీలో. ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా చాలా బాగున్నారు. సెకండ్ హాఫ్లో విఎఫ్ఎక్స్ సీన్స్ తప్ప మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గారు బాగున్నారు. లాస్ట్ చెప్పాలి అంటే ఆర్ఆర్ఆర్ రెఫరెన్స్ పెట్టారు. అసలు పెట్టాల్సిన అవసరమే లేదు. అసలు ఎందుకు పెట్టారో మనకి తెలియదు. అది హై ఇద్దామని పెట్టినట్టున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ అది మనకి ఇవ్వలేదు, అంత హై ఇవ్వలేదు. దట్స్ వాట్ గాయస్. అసలు హేట్ని స్ప్రెడ్ చేద్దామని కాదు ఇది. నాకు జెన్యున్గా ఏమనిపించిందో చెప్దాం అనుకుంటున్నాను. అసలు ఆబ్వియస్లీ కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను. కలెక్షన్స్ వస్తాయి కూడా. ఒకసారి వెళ్ళి చూడండి గాయస్, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అసలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ యూ.